హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ లైఫ్లోకి మళ్ళీ ఎవరు రాబోతున్నారు, న్యూ పర్సనా లేకపోతే పాస్ట్ పర్సనా, ఎవరు మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. ఫోర్స్ చేసి దీంట్లో ఉన్న మెసేజెస్ నాకేనేమో అని మీరు అనుకోకండి. సో మీకు ఎంతవరకు మ్యాచ్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి. ఓకే. అండ్ ఇది వచ్చేసి పర్సనల్ రీడింగ్ కాదండి. పర్సనల్ రీడింగ్ అనుకోకండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే యాక్యురేట్గా రీడింగ్ వస్తుంది. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది ఫ్రీ కాదండి. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాసుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చండి. అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడొచ్చు. అంటే ఇప్పుడు లైక్ 19 ఇయర్స్ ఉన్న వాళ్ళైనా చూడొచ్చు, అండ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళైనా చూడొచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చూడొచ్చు. మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా చూడొచ్చు. ఇక్కడ ఒకరి కోసం రీడింగ్ చేస్తున్నాం అనేది ఏం కాదు. ఎవరైనా ఈ రీడింగ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మ్యాచ్ అయితే కనుక మీరు ఫిట్ ఇన్ చేసుకోవచ్చు. ఫోర్స్గా ఏ మెసేజెస్ ఇది నాకేనేమో అని మాత్రం అనుకోకండి. మళ్ళీ చెప్తున్నాను. యూనివర్స్, ఏంజల్స్, అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ లైఫ్లోకి ఎవరు వస్తున్నారు, మా వ్యూవర్స్ లైఫ్లోకి అట్ ప్రెజెంట్ ఎవరు వస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో 9 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఎవరు వస్తున్నారంటే ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి తన లైఫ్ తను చూసుకున్న పర్సన్, పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారని అనిపిస్తుంది. ఎవరైతే మనీ కోసం లేకపోతే జాబ్ కోసం, రిచ్ లైఫ్ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో, మిమ్మల్ని కాదు అని మిమ్మల్ని బాధ పెట్టి తన లైఫ్ తను చూసుకున్నారు. అట్లీస్ట్ కొంచెమైనా మీ గురించి ఆలోచించకుండా, మీరు ఎంత బాధపడతారు అనేది అర్థం చేసుకోకుండా ఈ పర్సన్ మిమ్మల్ని మీకు వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే. నాకు నా లైఫే ఇంపార్టెంట్, నాకు నా మనీయే ఇంపార్టెంట్, నాకు నా హ్యాపీనెస్సే ఇంపార్టెంట్, నా లగ్జూరియస్ లైఫే నాకు ఇంపార్టెంట్, నా సంతోషమే నాకు ఇంపార్టెంట్, ఎవరు ఏమైపోయినా పర్లేదు నాకు, నేను అనుకున్నది జరగాలి అని అనుకుని ఎవరైతే పాస్ట్లో ఇలా ఈ బిహేవియర్తో మీతో బిహేవ్ చేశారో తన హ్యాపీనెస్ కోసమే ఆలోచించారు. ఎదుటి వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు, వాళ్ళు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, మనం ఇక్కడ దాకా తీసుకొచ్చినప్పుడు ఒక పర్సన్ని ఆ స్టేజ్లో వదిలేసి వెళ్ళిపోకూడదు అనని కనీసం వాళ్ళకి ఆ సెన్స్ కూడా లేదు. సారీ టు సే, వాళ్ళకి ఆ సెన్స్ కూడా లేదు ఇక్కడతో మా ఇంట్లో ఒప్పుకోలేదని కానీ, ఇంకా మన ఇద్దరికి సెట్ అవ్వదని కానీ, సంథింగ్ మీతో ఏదైనా గొడవలు కానీ ఇట్లా ఏదో పెట్టుకొని ఈ పర్సన్ అయితే మిమ్మల్ని మీ బాధని పట్టించుకోకుండా తన స్వార్థం చూసుకొని, సో ఇది స్వార్థమే అనుకోవాలి, తన స్వార్థం చూసుకొని మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన
ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనిపిస్తుంది. అండ్ వెయిట్ అ మినిట్. సో చూడండి, 3 ఆఫ్ పెంటికల్స్. ఎవరైతే మిమ్మల్ని కాకుండా ఇంకొక పర్సన్ని చూస్ చేసుకున్నారు, వాళ్ళ స్వార్థం చూసుకున్నారు. వాళ్ళకి మేబీ ఇంకా వేరే చోట ఇంకా వీళ్ళకి ఇంకా మనీ ఇచ్చేసి సేమ్, లేకపోతే వీళ్ళిద్దరూ మనీ ఉన్నవాళ్ళు కావచ్చు అండ్ మీరు మనీ విషయంలో కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. అండ్ ఇంకొకటండి, ఇక్కడ వచ్చేసి వీళ్ళు థర్డ్ పర్సన్ని చూస్ చేసుకున్నారు. మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్ని చూస్ చేసుకొని, అంటే ఇంకొక పర్సన్ని చూస్ చేసుకొని వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. ఇక్కడ రిచ్ లైఫ్ చూసుకున్నారు, థర్డ్ పర్సన్ను చూసుకున్నారు. సో ఇలాంటి పర్సన్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ వల్ల కూడా వీళ్ళు హ్యాపీగా లేరు. ఎవరినైతే వీళ్ళు చూస్ చేసుకున్నారో, వీళ్ళు రైటు అనుకొని వీళ్ళు చూస్ చేసుకున్నారో, ఆ పర్సన్ వల్ల కూడా వీళ్ళు హ్యాపీగా లేరు. ఆ పర్సన్ వల్ల కూడా బాధపడుతున్నారు. సో ఆ పర్సన్ వల్ల వీళ్ళు ఇంకా చిక్కుల్లో ఇబ్బందుల్లో పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. మేబీ ఈ థర్డ్ పర్సన్ వీళ్ళు ఏదైనా వర్క్ ప్లేస్లో కలిసి ఉండొచ్చు, ఏదైనా టెంపుల్లో కలిసి ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఏంటంటే వీళ్ళని మీరు ఈ పర్సన్ మిమ్మల్ని ట్రాప్లో పడేశారు. ఇక్కడ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఇక్కడ మీ పర్సన్ని ట్రాప్లో పడేశారు. సో ట్రాప్లో పడేసి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది కొంతకాలం నడిచింది. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పర్సన్ వల్ల కూడా హ్యాపీగా లేరు. కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. సో ద లవర్స్, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ మీద ప్రేమతోనే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరంటే ఇష్టంతోనే, మీ వాల్యూ తెలిసొచ్చి ఎప్పుడైతే థర్డ్ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి వచ్చారో అప్పుడు వీళ్ళేంటంటే అసలు టార్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది చూశారు. కాబట్టి ఎందుకు మీ థర్డ్ పర్సన్ ఉండగా మళ్ళీ మా లైఫ్లోకి ఎందుకు వస్తున్నారు వీళ్ళు, అక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు కదా అని మీరు అడగొచ్చు. సో అక్కడ వీళ్ళు థర్డ్ పర్సన్ దగ్గర అంతా కంప్లీట్గా నెగిటివిటీ ఉంది. చూడండి, ఇక్కడ అంతా బ్లాక్ ఉంది, అంటే థర్డ్ పర్సన్ దగ్గర అంతా నెగిటివిటీ ఉంది. సో ఆ నెగిటివిటీ మీకు ఏదైతే మీ పర్సన్ నెగిటివిటీ ఇచ్చారో, పాస్ట్లో నెగిటివిటీ ఇచ్చారు కాబట్టి, బట్ మీరు భరించారు, ఈ పర్సన్ భరించలేరు. అందరూ నెగిటివిటీని భరించలేరు కదా, వాళ్ళే నాకు కావాలి అని చెప్పి ఎంత కష్టమైనా అది భరించలేరు కదా. సో అలా అన్నమాట. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ప్రేమతో, మీ ప్రేమ వాల్యూ అర్థం చేసుకొని మళ్ళీ మీతో మంచిగా ఉండడానికి, వాళ్ళ తప్పు అనేది మీ విషయంలో చేసిన తప్పు అనేది రియలైజేషన్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరంటే ఇప్పుడు చాలా ప్రేమ, చాలా ఇష్టం అండ్ ఫిజికల్ ఫీలింగ్స్ కానీ, రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ, అండ్ మీకు ఈ పర్సన్కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అనేసి ఈ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీతో ప్రేమగా ఉండాలి, మీ ప్రేమ పొందాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. వాళ్ళకి మీరే కరెక్ట్ పార్ట్నర్ అనేది ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమైంది. మేబీ పాస్ట్లో ఈ పర్సన్ ఏంటంటే కొంచెం ఫ్లర్టీగా బిహేవ్ చేసి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే మీ లైఫ్లోకి మీరంటే ఇష్టంతో, మీ వాల్యూ తెలిసొచ్చి మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. మీతో రొమాంటిక్గా టైం స్పెండ్ చేయాలని కానీ, మీ ప్రేమ వాల్యూ తెలుసుకొని కానీ, మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ అండి, ఇక్కడ న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు. వచ్చే పర్సన్ కూడా
రిచ్ పర్సన్ అయ్యుండొచ్చు. అండ్ పాస్ట్‌లో వీళ్ళ లైఫ్‌లో కూడా ఇంకెవరితో అయినా రిలేషన్‌షిప్ ఉండుండొచ్చు. బట్ ఎట్ ప్రెజెంట్ అయితే మీరంటే ఇష్టంతో మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మీరంటే ఇష్టంతో, మీరంటే ప్రేమతో మళ్ళీ ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు. ఎందుకంటే యూనివర్స్ మీరు పడే బాధకి, ఈ పర్సన్ వల్ల మీరు పడిన బాధకి మీకు జస్టిస్ చెయ్యాలి అని మళ్ళీ ఈ పర్సన్‌ని మీ లైఫ్‌లోకి యూనివర్స్ పంపిస్తుంది. చూడండి, ఇక్కడ ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు, మీ పర్సన్‌కి మధ్య. ఆ ఏంజెల్ బ్లెస్సింగ్స్ తో మళ్ళీ మీరు ఒక్కటవ్వబోతున్నారు. సో 2 ఆఫ్ వర్డ్స్. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు, కానీ మీరు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. చాలా టైమ్స్ ఏంటంటే క్రాస్ రోడ్స్‌లో నిలబెట్టారు. మీరు అడిగే ప్రతి దానికి కన్‌ఫ్యూజనే తప్ప క్లారిటీ ఇచ్చేవాళ్ళు కాదు ఈ పర్సన్ మీకు. చేస్తానన్నది చేయకపోవడము, మార్నింగ్ చేస్తా అంది ఈవినింగ్ చేయడము, ఈవినింగ్ చేస్తానన్నది రేపు చేయడము, అసలు చేస్తానన్నది చేయకపోవడము. ప్రతిసారి ఈ పర్సన్ మీ విషయంలో మీ ఫీలింగ్స్‌తో ఆడుకొని మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉండే పర్సను ఇప్పుడు ఈ కన్‌ఫ్యూజన్ అనేది పక్కన పెట్టేసి మీ లైఫ్‌లో ఒక క్లారిటీతో మళ్ళీ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు ఈ పర్సన్. తన లైఫ్‌లో తనకేం కావాలి, ఎవరు కావాలి అనే క్లారిటీ ఈ పర్సన్‌కి ఉంది. కాబట్టి మీరే పాస్ట్‌లో ఏంటంటే మీతో చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా, చాలా ఇదిగా బిహేవ్ చేసేవాళ్ళు. బట్ ఈ పర్సన్‌కి ఇప్పుడు ఏం కావాలి అనే విషయానికి క్లారిటీ వచ్చి మీ ప్రేమ కోసం యూనివర్స్ అనేది మళ్ళీ మీ ఇద్దరిని కలుపుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మీ పర్సన్ కోసం పడే బాధ అనేది యూనివర్స్ డెఫినెట్‌గా వింటుంది. ఏంజెల్స్ కూడా వింటారు. పైనున్న గాడ్ వింటారు. ఎవరికి ఏమి డిజర్వ్ అవుతుందో డెఫినెట్‌గా వాళ్ళకది ఇస్తారు రైట్ టైం వచ్చినప్పుడు. సో ఓకే. అండ్ మీ పర్సన్‌కి ఒక క్లారిటీ అనేది డెఫినెట్‌గా వచ్చింది మీ విషయంలో. తన కన్‌ఫ్యూజన్స్ అన్నీ పక్కన పెట్టేసి మీ గురించే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. పాస్ట్‌లో మిమ్మల్ని బాధపెట్టి, మిమ్మల్ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టేసి, మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం ఇయ్యకుండా, మీరేదో అడగడం, ఈ పర్సన్ ఇంకేదో బిహేవ్ చేయడం, ఇంకేదో మాట్లాడటం, టాపిక్ డైవర్ట్ చేయడం. సో ఇట్లాంటివి చేసేవాళ్ళు ఈ పర్సన్. కాబట్టి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసినందుకు ఈ పర్సన్ ఇప్పుడు తన బాధ అనేది తను పడుతున్నారు. అండ్ ఇప్పుడు మీ మీ ప్రేమే కరెక్ట్, మీరే కరెక్ట్ అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్‌కి. సో తనకి ఒక క్లారిటీ వచ్చింది. ఎవరు తన వాళ్ళు, ఎవరు అని. బట్ ఇప్పుడు మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే కన్‌ఫ్యూజన్‌లో కూడా ఉన్నారు ఈ పర్సన్. సో 7 ఆఫ్ వాండ్స్. అదే కదా ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు యాక్సెప్ట్ చేయరేమో అన్న భయంతో కూడా ఉన్నారు ఈ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్ వల్ల మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు. చాలా హర్ట్ చేశారు మిమ్మల్ని. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. చాలా ఇబ్బంది పెట్టారు. అండ్ మిమ్మల్ని బ్లాక్ చేశారు. మీతో కోల్డ్‌గా బిహేవ్ చేశారు. అండ్ మీరు ఈ పర్సన్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అది ఫిజికల్‌గా కానీ, ఎమోషనల్‌గా కానీ, లిటరల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని చేసిన దానికి మీరు చాలా ఏడ్చారు. చాలా ఏడ్చారు. చాలా ఎమోషనల్ అయ్యారు. కాబట్టి
ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి మీరు అలో చేయరేమో అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. బికాజ్ ఇంత ఈ పర్సన్ బాధ పెట్టిన తర్వాత మళ్ళీ వస్తానంటే మీరు యాక్సెప్ట్ చేయరేమో అని వాళ్ళకి కూడా తెలుసు. ఓకే. మీరిప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఈ పర్సన్‌ని అలో చేయరు మళ్ళీ మీ లైఫ్‌లోకి. మీకంటూ ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని దానిలోనే ఉంటున్నారు. ఆహ్, ఇంకెవ్వరిని అలో చేసే సిట్యుయేషన్‌లో మీరు లేరు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. తనకి రావాలని ఉంది. యూనివర్స్ ఈ పర్సన్‌కి రియలైజేషన్ చేసింది. బట్ మీరు అలో చేస్తారా లేదా అనే కన్‌ఫ్యూజన్‌లో వీళ్ళున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో మీరు ఎన్నో సార్లు ఈ పర్సన్‌ని బ్రతిమలాడుకున్నారు. ఉండు, ఉండు నా లైఫ్‌లో ఉండు. నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నీ కోసం నేను ఏమైనా చేస్తాను. నాతోనే ఉండు. నీ ఫీలింగ్స్ అన్నీ నాతోనే షేర్ చేసుకో. నీ కష్ట సుఖాలు ఏమన్నా ఉన్నా నాతోనే చెప్పుకో అని చెప్పి మీరు చాలా సార్లు బ్రతిమలాడారు ఈ పర్సన్‌ని. నన్ను వదిలేసి వెళ్ళకు. నాతోనే ఉండు అని. బట్ ఈ పర్సన్ మీరు చెప్పే మాటలు ఏదీ వినకుండా వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకొని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కొన్ని రోజులు ప్రేమగా ఉండి వాళ్ళ బ్యాడ్ బిహేవియర్ తెలిసొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పర్సన్‌కి మీరేంటి, మీ ప్రేమ ఏంటి అర్థమైంది. సో 8 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీ గురించి మీ ఆలోచనలతో చాలా స్ట్రక్ అయిపోయి ఉన్నారండి. మీ విషయంలో ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. థర్డ్ పర్సన్ ట్రాప్ వల్ల నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేనేమీ కావాలని వెళ్ళలేదు అంటున్నారు ఈ పర్సన్. ఓకే. వాళ్ళ మాయలో పడిపోయాను. వాళ్ళు నన్ను మోసం చేశారు, చీట్ చేశారు. అందుకే వాళ్ళ ట్రాప్‌లో పడిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సొచ్చింది. నువ్వంటే ఇష్టం లేక కాదు, నువ్వంటే ప్రేమ లేక కాదు అంటున్నారు ఈ పర్సన్. 8 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్‌కి ఏంటంటే స్ట్రక్ ఫీలింగ్ ఉంది. బయటికి రాలేకపోతున్నారు. మీ నుంచి కానీ, మీ ఆలోచనల నుంచి కానీ ఈ పర్సన్ బయటికి రాలేకపోతున్నారు. సో, ఎవరైతే టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎవరు మీ లైఫ్‌లోకి రాబోతున్నారో కదా! సో, మిమ్మల్ని స్ట్రక్ చేసి మీకొక ఆన్సర్ ఇవ్వకుండా మిమ్మల్ని స్ట్రక్ సిట్యుయేషన్‌లో పెట్టి, మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ ప్రేమతో మిమ్మల్ని బంధించి ఇంకొకరు ఉన్న పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. అంటే ఈ పర్సన్ చాలామంది వచ్చుండొచ్చండి మీ లైఫ్‌లోకి కానీ, ఈ పర్సన్ లైఫ్‌లోకి కానీ. బట్ ఏంటంటే ఈ పర్సన్ వచ్చిన తర్వాత ఈ పర్సన్ థాట్స్ నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు. ఇంకొకరి జోలికి వెళ్ళాలి, ఇంకొకరిని చూడాలి, ఇంకొకరి గురించి ఆలోచించాలి అన్న థాట్ మీకు లేదు. ఏదైనా తనతోనే. ఈ పర్సన్‌తో ఉన్న లవ్ గానీ, ఈ పర్సన్‌తో ఉన్న ఎమోషన్స్ కానీ, మీరు ఇంకొక పర్సన్‌తో ఫీల్ అవ్వలేకపోతున్నారు కదా! అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ఓకే. ఎవరి ఆలోచనలతో అయితే మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారో, ఎవరి కోసం అయితే మీరు మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారో, అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు.
ఏ పర్సన్ కోసం అయితే మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారో, అది న్యూ పర్సనా, ఓల్డ్ పర్సనా అనేది మీ ఇష్టం, మీ ఊహకే వదిలేస్తున్నాను. ఏ పర్సన్ కోసం అయితే మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో 5 ఆఫ్ కప్స్. ఏ ఏ పర్సన్ వల్ల మీరు చాలా డిప్రెషన్ వరకు వెళ్ళారు, చాలా బాధపడ్డారు, చాలా ఏడ్చారు, చాలా ఎమోషనల్గా లో అయిపోయారు. అంటే తప్పు వాళ్ళు చేసినా సరే ఈ పర్సన్ ఏంటంటే తప్పు మీదే అని చెప్పేసి మీ మీదే నిందలేసి మిమ్మల్నే బాధ పెట్టేసి మిమ్మల్నే మీ లైఫ్కి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో ఎవరి వల్ల అయితే మీరు ఇంతకాలం ఎదురు చూసి బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారో, తప్పు వాళ్ళు చేసి నిందలు మీ మీద వేసి అసలు నాకు నువ్వంటేనే ఇష్టం లేదు, నువ్వంటేనే ప్రేమ లేదు, అసలు నువ్వు నాకు వద్దు. కొంతమంది అయితే ఇట్లా చెప్పారు అండ్ కొంతమంది అయితే ఇలా చెప్పకుండా కూడా కోల్డ్గా బిహేవ్ చేసి సైలెంట్గా వీళ్ళు మీ నుంచి వెళ్ళిపోయారు. పాస్ట్లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు నాకు నీ మీద లేదు, అప్పుడేదో అట్లా ఉండేది, ఇప్పుడు నీ మీద లేదు, నాకు నువ్వు వద్దు అని మీ హార్ట్ బ్రేక్ చేసి ఏ పర్సన్ కోసం అయితే మీరు ఒంటరైపోయారో, ఒంటరిగా మిగిలిపోయారో, ఒంటరి లైఫ్గా అలా గడుపుతున్నారో, సో మీ లైఫ్లో ఇంకెంతమంది ఉన్నా సరే ఈ పర్సన్ లేని లోటు అనేది మీరు ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ కోసం మీరు చాలామందితో చాలా రకాలుగా మాటలు కూడా పడుతున్నారు. మీ లైఫ్కి ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీరు అనేవాళ్ళు చాలా డిప్రెషన్, చాలా లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారు. తన కోసం మీరు ఏం చేయడానికైనా రెడీ అయిపోయారు. కానీ ఈ పర్సన్ అయితే మీకోసం ఏమీ చేయడానికి రెడీగా లేరు. ఇప్పుడు పాస్ట్లో రెడీగా లేరు. బట్ ఈ పర్సన్ అయితే మీకోసం అట్ ప్రెజెంట్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో ఎలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అన్నదానికి నేను మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తున్నాను. మిమ్మల్ని ఎవరైతే డిప్రెషన్లో పెట్టారో, మీ బాధకి ఎవరైతే కారణమయ్యారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు తన కోసం ఏడ్చారు, తన కోసం బ్రతిమలాడుకున్నారు. వాళ్ళు లేకపోతే మీరు ఉండలేరు అని మీరు ఎన్నోసార్లు చెప్పారు ఆ పర్సన్కి. కానీ ఆ పర్సన్ అవన్నీ ఏం వినలేదు, పట్టించుకోలేదు. సో అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. బికాస్ ఇప్పుడు వాళ్ళు రియలైజేషన్ అనేది అయ్యారు. అండ్ మళ్ళీ మీరేంటి, మీ ప్రేమ వాల్యూ ఏంటి, అండ్ అట్ ప్రజెంట్ ఈ పర్సన్ కూడా కొంచెం డిప్రెషన్లో ఉన్నారని చెప్పొచ్చు. ఈ పర్సన్ కూడా కొంచెం బాధలో ఉన్నారు. అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో 2 ఆఫ్ వాండ్స్. ఏ పర్సన్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారో, చాలా రోజుల నుంచి వాళ్ళ నుంచి మూవ్ అవ్వలేక వాళ్ళ కోసమే ఏడుస్తూ బాధపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు. మేబీ ఈ పర్సన్ కెరియరే ఇంపార్టెంట్ అని చెప్పేసి మీ నుంచి దూరంగా అయి ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఒక్కొక్క సినారియో అయి ఉండొచ్చు. ఈ రీడింగ్ మొత్తం కంప్లీట్గా మీ ఒకరికే కనెక్ట్ అవ్వాలని లేదు. లేకపోతే కొంతమందికి 30% మ్యాచ్ అయ్యింది ఉంటుంది, కొంతమందికి 40% మ్యాచ్ అయి ఉంటుంది, ఇంకొకరికి 100% మ్యాచ్ అయి ఉంటుంది, అండ్ ఇంకొకరికి 50% మ్యాచ్ అయి ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సంటేజ్ మ్యాచ్ అయి ఉంటుంది. కానీ ఏ పర్సన్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో, ఏ పర్సన్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారో, వద్దు ఈ పర్సన్ మీకు వద్దు అనిపిస్తుంది కాసేపు. కానీ తను లేకపోతే నా లైఫ్కి అర్థం ఏంటి అని ఇంకొకసారి అనిపిస్తుంది.
అండ్ తనే కావాలి అని ఎదురు చూస్తున్నారు. ఏ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో అండ్ ఈ పర్సన్‌కి మీకు మధ్య చాలా గొడవలు జరిగుండుండొచ్చు. పాస్ట్‌లో చాలా ఇష్యూసే నడిచాయి. తను మీతో మాట్లాడట్లేదని, మీకు టైం ఇవ్వట్లేదని కానీ, మిమ్మల్ని కేర్ చేయట్లేదని కానీ, మీ మీద అసలు ప్రేమ చూపించట్లేదని కానీ, స్టార్టింగ్‌లో చూపించిన ప్రేమ ఎండింగ్‌కొచ్చేసరికి అది తగ్గిపోయింది అని కానీ, మీరనుండొచ్చు, లేకపోతే మీ పర్సన్ అనుండొచ్చు. సో, ఇట్లా మీ ఇద్దరి మధ్య సంథింగ్ ఫైట్ కానీ, ఇష్యూస్ కానీ ఏదో బానే జరిగాయి. మేబీ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కదా! నాకు టైం కావాలి అని చెప్పేసి మీ నుంచి దూరంగా ఎళ్ళుండొచ్చు ఈ పర్సన్. అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో, టైం అనేది, లక్ అనేది మీ ఫేవరబుల్‌గా మారింది కాబట్టి యూనివర్స్ అనేది, కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా! సో, అది మీకు ఫేవరబుల్‌గా చేంజ్ అయింది. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ ఇప్పుడు మీ లైఫ్‌లోకి సో, మీరు ఏదైతే కర్మ అనేది ఫేస్ చేశారో, ఈ పర్సన్ వల్ల మీరు ఏ స్ట్రగుల్స్ అయితే పడ్డారో, అది అది ఆ పర్సన్‌కి కూడా చూపించి, ఆ పర్సన్‌కి కూడా నేర్పించి, వాళ్ళ లైఫ్‌లో కూడా ఈ కర్మ అనేది వస్తే ఎలా ఉంటుందో చూపించి, మళ్ళీ మీ పర్సన్‌ని మళ్ళీ మీకు దగ్గర చేస్తుంది యూనివర్స్. ఓకే. సో, చూద్దాము మీ పర్సన్ నుంచి మీకోసం ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయో. యూనివర్స్, ఏంజల్స్, ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ నుంచి మా వ్యూవర్స్‌కి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి చూద్దాం. చూపించండి. ఐ రీరీడ్ ద వర్డ్స్ యూ రోట్ మీ. ఓకే. మీరు ఈ పర్సన్‌కి రాసిన మెసేజెస్ కానీ, సెండ్ చేసిన మీ ఇద్దరు కలిసి చాట్ చేసుకున్నది కానీ, ఈ పర్సన్ మళ్ళీ అవన్నీ మళ్ళీ రిపీటెడ్‌గా చదువుకుంటూ ఉంటారు. పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో చేసిన చాటింగ్ కానీ, మీరు ఈ పర్సన్ కలిసి మాట్లాడుకున్న మెమరీస్ కానీ, అది మళ్ళీ చదువుకుంటూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అది గుడ్ అవ్వనియండి, బ్యాడ్ అవ్వనియండి. సో, ఏదైనా సరే గుర్తు చేసుకుంటూ ఉంటారు అట్లా. ఐఎమ్ కమింగ్ విత్ ద ఆఫర్ యూ కాంట్ రెఫ్యూజ్. సో, ఇప్పుడు ఈ రీడింగ్ మొత్తం చెప్పాను కదా! సో, దానికి కన్ఫర్మేషన్. ఐఎమ్ కమింగ్ విత్ ఎ ఆఫర్ యూ కాంట్ రెఫ్యూజ్. నేను ఒక ఆఫర్ తీసుకొని మళ్ళీ నీ లైఫ్‌లోకి రాబోతున్నాను. నువ్వు రిజెక్ట్ చేయడానికి వీల్లేదు అంటున్నారు మీ పర్సన్. ఐ స్టిల్ సీ యువర్ పిక్చర్స్. మీ పిక్చర్స్ ఇంకా మీ పర్సన్ చూస్తూనే ఉన్నారు. ఓకే. మీ పిక్చర్స్ ఇంకా చూస్తున్నారు. మీరు పెట్టే స్టేటస్లు చూస్తున్నారు. మీరు మీ పర్సన్ కలిసి దిగిన ఫొటోస్, మీ పర్సన్ దగ్గర ఏమన్నా ఉంటే అది మళ్ళీ చూసుకుంటున్నారు. మీరు వద్దన్నా సరే ఈ పర్సన్ మీ ఫొటోస్ చూడకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. లేదు, మన ఇద్దరం సెపరేషన్ అయిపోయాం కదా, నా పిక్స్ నీ దగ్గర ఏమన్నా ఉంటే అది డిలీట్ చేయి అని మీరు అన్నా కూడా ఈ పర్సన్ డిలీట్ చేయట్లేదు. మిమ్మల్ని ఇంకా గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా మీ పిక్చర్స్ అనేది ఈ పర్సన్ చూస్తున్నారు. లాస్ట్ వన్ మోర్ కార్డ్ యూనివర్స్.
ఇట్ హిట్ మీ లైక్ ఏ హార్ట్ అటాక్ వెన్ యూ లెఫ్ట్ మీ. సో మీరు ఈ పర్సన్‌ని వదులుకున్న తర్వాత, ఈ పర్సన్‌ని మీరు దూరం పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఈ పర్సన్‌కి చాలా బాధ అనిపించిందంట. ఓకే. వీళ్ళ మనసు చాలా గాయపడిందంట. ఓకే. అండ్ ఇదే అండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.